ఇన్ని రోజులు నీ రుణం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూశాను. మీ అమ్మా నాన్నలకు మించి ప్రేమగా చూడాలనుకున్నాను. కానీ ఇలా ఈ ఇంట్లోంచి బయటికి వెళ్లే రోజు వస్తుందని నేనస్సలు ఊహించలేదమ్మా. మా బ్రతుక్కి బాగుకి కారణమైన నిన్ను బయటికి గెంటెయ్యడం అంటే ప్రాణం ఉన్న మనిషి జీవత్యవం అయినట్టే. రాహుల్, ఇప్పటి వరకు సరస్సు గురించి మీ అమ్మ వాదన విన్నావు, నా బాధ చూశావు. సరస్సును పెళ్లి చేసుకొని నా స్నేహితుడు రుణం తీర్చుకునే అవకాశం ఇస్తావో లేక మీ అమ్మ మాట మీద నిలబడి ఇక్కడే ఉంటావో నువ్వే తేల్చుకో. రాహుల్, నా మాట నిలబడకపోతే నా ప్రాణం తీసుకోవడానికి కూడా లెక్క చేయనని నీకు తెలుసు. ఆయనతో వెళ్తే ఈ అమ్మ జీవితకాలం దూరం అని గుర్తుపెట్టుకో. నేను బలవంతం చేయను రాహుల్. మంచి చెడు, మోసం న్యాయం మధ్య తేడా నువ్వే తెలుసుకో. రాహుల్, ఆగు. ఎక్కడికెళ్తున్నావు? ఐఎమ్ సారీ మేడం, నాకు డాడ్ మాటల్లో నిజం కనిపిస్తుంది. ఆయన బాధలో న్యాయం ఉంది అనిపిస్తుంది. నాకు సరస్సు అంటే చాలా ఇష్టం. మీ మాట కోసం ప్రీతిని పెళ్లి చేసుకుని సంతోషం నటించాలి. కానీ సరస్సును పెళ్లి చేసుకుంటే ఆ నటన నిజమవుతుంది. సారీ మేడం. రాహుల్, 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 వెళ్ళొద్దు రాహుల్, ప్లీజ్ రాహుల్. నేను నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఐ వాంట్ యు ఇన్ మై లైఫ్. రాహుల్, ప్లీజ్ రాహుల్, వెళ్ళొద్దు. రాహుల్, రాహుల్, ప్లీజ్ రాహుల్, 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 రాహుల్. ప్రీతి, ఏమైంది? ఏదో బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. సరే దిగు, మీ ఆంటీ ఇల్లు వచ్చింది. యా, వెళ్దాం పద. హాయ్ ప్రీతి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వే వచ్చావు. ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? తెలిసిందా ఆంటీ? ఏంటి ప్రీతి, ఏం తెలిసింది? ఆ అమ్మాయి ఫోటో ఏమైనా దొరికిందా?
ఫోటో ఎందుకు ఆంటీ? డైరెక్ట్ గా కళ్ళ ముందే తీసుకొచ్చే దారే దొరికింది. ఏంటి ప్రీతి నువ్వు చెప్పేది? సరస్సు ఇక్కడే ఉందా ఆంటీ? వాట్? ఐ మీన్ ఈ సిటీలోనే ఉంది. ఇంకొక 3 days లో తన అడ్రస్, ఫోటోస్తో సహా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తొందరగానే దొరుకుతుందా ఆంటీ? దొరకాలి ప్రీతి. ఆ చెక్కును చూసిన ప్రతి రోజు నా చిరాకు, కోపం డబల్ అవుతున్నాయి. అది గాలికి రెపరెపలాడుతుంటే దాని పేరుని బతికించానన్న ఫీలింగ్ వస్తోంది. ఫ్రస్ట్రేషన్ డబుల్ అవుతోంది. వీలైనంత తొందరగా దాన్ని, ఆ అమ్మాయిని దూరం చేయాలి. తప్పకుండా దూరం చేద్దాం ఆంటీ. నా గోల్ కూడా అదే. ఓకే ప్రీతి. వాణి, ఏంటి చాలా టెన్షన్ పడినట్టున్నావు? అదే లేదమ్మా. ఇక్కడ చెమటలు పడితే చేసిన తప్పుకి దొరికిపోతామని భయం పుట్టినట్టని ఎక్కడో బుక్ లో చదివినట్టు గుర్తు. ఏంటమ్మా మీరు చెప్పేది? నేనేం తప్పు చేశాను? నాకెందుకు భయం? నువ్వేం తప్పు చేయలేదు వాణి. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. జస్ట్ నాకు తెలిసింది చెప్తున్నాను అంతే. చాలా చెప్పాలనుంది, కానీ దానికి ఒక టైం ఉంది. టైం చూసి చెప్తాను, సరేనా? ఏమోనమ్మా, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఒకేసారి అన్నీ అర్థమైపోతాయి ఎలా వాణి? డోంట్ వరీ, వస్తాను. ప్రీతి, సరస్సు గురించి ఇన్ఫర్మేషన్ పక్కగా ఉన్నా నిజమెందుకు హైడ్ చేసావు? జరిగే ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ ముందే ఊహించాను కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? ఇప్పుడు ఈ నిజం చెప్తే మనకి మంచి జరుగుతుంది, అట్ ద సేమ్ టైం చెడు కూడా జరుగుతుంది. ఆంటీ దాన్ని బయటికి పంపేయడం మంచి అయితే, అంకుల్ దానికోసం ఏం చేయడానికైనా సిద్ధపడి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తే నా ఫ్యూచర్ బ్యాడ్ అయిపోతుంది. అంటే నిజం ఎప్పటికీ చెప్పవా? చెప్తా. పర్ఫెక్ట్ టైం చూసి, ప్రాపర్ సిచ్యువేషన్ చూసి చెప్తా. ఈ ఇంట్లో దాని సపోర్టు, స్ట్రెంగ్త్ వీక్ అయిన రోజు నేను చెప్పే నిజం బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. సరస్సు శాశ్వతంగా దూరం అవుతుంది. చక్రి, పద. మేడం, ఇంకొకసారి ఆలోచించండి. ఈ టైంలో మనం ఉన్న కండిషన్లో ఇంత రిస్క్ అవసరమా?
చాలా అవసరం చక్రి. నా కోసం సరస్సు ఎంత రిస్క్ తీసుకుందో నీకు తెలుసు. అలాంటిది సరస్సు కోసం, మా అన్నయ్య కోసం, వాళ్ళిద్దరి లైఫ్ కోసం ఇంత చిన్న రిస్క్ కూడా తీసుకోపోతే ఎలా? చేయొచ్చు మేడం, కానీ వద్దనడం లేదు. కానీ మీ అన్నయ్య సరస్సుల మధ్య లవ్ ఉందో లేదో మనకు తెలియదు. అలాంటప్పుడు మీ ఇంటికి వెళ్ళి వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేయడం ఎందుకు అని. వాళ్ళిద్దరి మధ్య ప్రేముందని నాకు తెలుసు. ఒకరికొకరు డైరెక్ట్గా ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోరు. అదే మెయిన్ ప్రాబ్లం. అందుకే ఈరోజు అన్నయ్యతో సరస్సుకి లవ్ ప్రపోజ్ చేయించాలని ఫిక్స్ అయ్యాను. కానీ రాహుల్ సార్ని ప్రీతి మేడంకిచ్చి పెళ్లి చేయాలని వాగ్దేవి మేడం గారు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. అలా జరగకూడదని కదా ఏ చిన్న ఛాన్స్ దొరికినా అన్నయ్యని సరస్సుని ఒకటి చేయాలని చూస్తున్నాను. మీరు చెప్పింది నిజమే మేడం, కానీ మన ఇద్దరు అదృష్టం చాలా వీక్గా ఉంది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కర్మ కొద్దీ వాగ్దేవి మేడం మనల్ని చూస్తే సూట్ అండ్ సైటే. నీకంత భయంగా ఉంటే నువ్వు రావద్దులే. నేనొక్కదాన్నే వెళ్తాను. నాకేమైనా పర్వాలేదు. వాళ్ళిద్దరినీ కలుపుతాను. మేడం, మీరంత డేరింగ్ డిసిషన్లు తీసుకోకండి. పదండి వెళ్దాం. దేవుడి గది సర్దడం మర్చిపోయాను. ఉదయాన్నే ఆలస్యం అయితే వాగ్దేవి అమ్మగారు తిట్టేస్తారు. ఇప్పుడే వెళ్ళి సర్దేస్తా. చక్రి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. హలో అన్నయ్య. నవ్య, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? ఏమైంది? ఏం అవ్వలేదన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకు. నేను మన ఇంటి బయటున్నాను. వాట్? మన ఇంటి బయట? అవునన్నయ్య, తొందరగా రా. సరే, వస్తున్నాను. నవ్య, మీరేంటి ఈ టైంలో వచ్చారు? నీకోసమే. ఎందుకు? తీసుకో. దేనికమ్మా ఇది? రోజెస్ అండ్ బెలూన్స్. ఇవెందుకు? సరస్సు రూమ్ బెలూన్స్తో డెకరేట్ చేసి తనకి రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేయడానికి. ప్రపోజ్ చేయడమా? నువ్వేం మాట్లాడుతున్నావు నవ్య? ఈ టైంలో ఇలాంటివేవి వద్దు నవ్య. టైం ఆల్రెడీ 11:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వ్యాలంటైన్స్ డే వస్తుంది. నీ మనసులో ఉన్నది సరస్సుకి ప్రపోజ్ చేయడానికి ఇంతకన్నా గ్రేట్ టైం ఏదీ ఉండదన్నయ్యా. ఇంట్లో సిచ్యువేషన్ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు నవ్య. నాకు తెలియని మనుషులా? నేను వినని మాటలా? నువ్వు లోపల సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నా. నేను మీ ఫ్యూచర్ గురించి భయపడుతున్నానన్నయ్యా. పెళ్లి విషయంలో నిజం చెప్పే ధైర్యం చేయలేక ఇంటికి దూరమయ్యాను. నీ విషయంలో అలా జరగకూడదని సరస్సుకి ప్రపోజ్ చేయమంటున్నాను. అంటే నేను ప్రపోజ్ చేస్తే మేడం ప్రీతితో పెళ్లి క్యాన్సిల్ చేయిస్తారనుకుంటున్నావా? మేడం కాదు, ఆ దేవుడే మీ ప్రేమని గెలిపిస్తాడు. గుళ్ళో తులాభారమే దానికి సాక్ష్యం. అందుకే ఈరోజు మీ ఇద్దరి మనసుల్లో మౌనం ప్రేమగా మారాలి. వ్యాలంటైన్ డే సాక్షిగా మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి. వెళ్ళన్నయ్యా. ఇంట్లో ఎవరైనా చూస్తే? నీకోసం ఇంత దూరం వచ్చినా నాకే భయం లేదు. నువ్వేంటన్నయ్యా, వెళ్ళు. థ్యాంక్స్ నవ్య. బాయ్. ఇద్దరు జాగ్రత్త.
ఇదేంటి? లైట్లన్నీ వేసే ఉంచాను కదా, ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయేంటి? మా అన్నయ్య నిన్నేమైనా పర్మిషన్ అడిగాడా? సరే అంటున్నా. మరేం చెప్పనమ్మా? నేనేం చెప్పానో నాకు అదే చెప్పేశారు సు. లేదంటే నవ్య చాలా పెద్ద ప్రాబ్లం చేస్తుంది. అవును, చెప్పకపోతే వదిలేదే లేదు. బాబు అది అదే ఐ లవ్ యూ. సరిగ్గా మా అన్నయ్యని చూసి చెప్పాలి. చెప్పాలి చెప్పాలి చెప్పు. ఐ లవ్ యూ. ఇటు నిలబడి సరసు. ఎందుకన్నయ్యా నా దగ్గర ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచారు? ఏం నిజమమ్మా? నేనెప్పుడూ మీ మంచి గురించే కదన్నయ్య ఆలోచిస్తాను. అయినా ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు? నవ్య, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు మనసులో ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేమ దాచుకొని ఇష్టం లేనట్టు ఎంత బాగా నటించారో. ఒప్పుకుంటారా మీ ప్రేమ నిజమని? ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా? నా దిష్టి తగిలి
ప్రీతి హ్మ్. నువ్వేంటి ముసుగేసుకుని దొంగలా తిరుగుతున్నావు? అంటే అమ్మా రేపు పూజకి పూలు కొద్దామని వచ్చానమ్మా. ఏంటి ఈ టైంలోనా? అంటే ఉదయం అయ్యేసరికి కింద రాలిపోతున్నాయి, అందుకే. నిజం చెప్పు, లేకపోతే నీ పళ్ళు రాలిపోతాయి. నిజమే చెప్తున్నానమ్మా, పూల కోసమే వచ్చాను. పూలు కోయడానికి ముసుగెందుకు? అంటే చలి ఎక్కువగా ఉందని వేసుకున్నానమ్మా. పైనుండి పిలిస్తే ఎందుకు పలకలేదు?